హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DesiCook పాయసం. ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో 1 కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సేమియా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి సేమియా ఉడికించుకోవడానికి నీళ్లు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న సేమియాని అందులో వేసేసి ఉడికించుకుందాం. సేమియా ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేడి చేసిన పాలు 1/2 లీటరు మొత్తం పోసేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలు పోసిన తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియా తీసుకుంటే 1 కప్పు షుగర్ తీసుకోండి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఉడికితే సరిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసుకుందాం. వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసి సేమియాలో వేసేసుకోవడం. ఒక పొంగు వచ్చే వరకు ఉంచి దింపేసుకుంటే సరిపోతుంది. ఇలా గనక చేస్తే పాయసము చిక్కబడకుండా ఇలా పలుచగా చాలా బాగా వస్తుంది. అంతే, ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.